ప్రస్తుతం థియేటర్ల దగ్గర ఓజీ హవా నడుస్తుందనే చెప్పుకోవాలి. సో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం. నిజంగా ఈ మూవీ తోటి బజ్ కూడా అలానే ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అదే ట్రైలర్ లాంచ్ లో ఇచ్చిన ఎంట్రీ కావచ్చు. సో ఇదంతా నిజంగా బస్ పెంచాయని చెప్పాలి. సో మన ప్రస్తుతం ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర చూసుకుంటే పబ్లిక్ నిజంగా ఒక పండుగలే ఫీల్ అవుతున్నారని చెప్పాలి. సో ఒకసారి మాట్లాడి చూద్దాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో బ్రదర్, చెప్పండి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్. ఎలా ఉండబోతుంది అంటే సినిమా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? యాక్చువల్ గా ఈ 2020లో స్టార్ట్ అయింది మూవీ. విత్ ఇన్ 2020లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 25 లో పూర్తవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. నో వర్డ్స్. వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాక్ అవుతుంది అనుకుంటున్నాం మేము. బస్ ఎందుకు పెరిగిందంటే బికాస్ ఆఫ్ ఫ్యాన్ బాయ్ సుజిత్, హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆయన వల్ల ఇప్పుడు ఇంత బజ్ క్రియేట్ అయింది. అఫ్ కోర్స్ డెమిగాడ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ మేము ఆఫ్టర్ ఖుషి తర్వాత కరెక్ట్ హిట్ లేవు. దిస్ ఈస్ ఈ హైప్ చూస్తుంటే ఇంకా నో వర్డ్స్. ఇంకా నెక్స్ట్ లెవెల్. ఒక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇంకా నో లిమిట్స్, స్కై లిమిట్స్ అంటే కలెక్షన్ ప్రకారం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. నేను బిగ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కి. సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. చూడాలి ఈ గెటప్ లో ఆయన ఈ వేలో చూడడం అనేది కొత్తగా అనిపిస్తుంది. సో చాలా వెయిట్ చేస్తున్నా. చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. అది నాకు ఎక్స్పెక్టేషన్ తెలియదు. ఒక రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్ చూస్తుంటే మీకు అర్థమవుతుందిగా. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఫ్యాన్స్ చూస్తా ఉంటే కళ్యాణ్ బాబు కల్ట్ చూపెడుతున్నారు. నేను ప్రభాస్ ఫ్యాన్ గా వచ్చి బెత్తరపోయాను. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరు కలిసి ఓజీ ఓజీ అని ఆడుతున్నారు, పిచ్చెక్కిస్తున్నారు. మొత్తానికైతే ఆయన చూస్తా ఉంటే ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసే మూవీగా ఓజీ ఉంటుంది. అందరూ అనుకునే విధంగా డే 1 100 కోట్ల 200 కోట్ల గ్రాస్ కొట్టేలా ఉంది. ఇదే విధంగా టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ బాలీవుడ్ లో, కోలీవుడ్ లో అన్నింటిలో ఇలాగ పనిచేస్తే 1000-2000 రూపాయలు టికెట్ దొరుకుంటే డే 1 1000 కోట్లు కొట్టే సినిమా ఓజీ రికార్డ్ ఎక్కుతుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి సినిమాలు మానేయకండి, మీకు దండం పెడతాను. ఎందుకంటే ఆ కట్అవుట్ చూస్తా ఉంటే ఎంత ముచ్చటగా ఉన్నారు. ఆ స్మైల్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మీరు సినిమాకి దూరం అయినా మిమ్మల్ని మీ సినిమాలో క్రేజ్ మీది ఎప్పుడు తాగదు, మీది ఎప్పుడు అగ్రస్థానమే. ఒకప్పుడు ఖుషి 2001, అత్తారింటి దారి 2013, ఓజీ 2025. ఇప్పటి వరకు మధ్యలో పుష్కరం గ్యాప్ ఉన్నా నీ క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. అలాంటిది మీరు రాజకీయంలో ఎవడమున్నాడు అంటాను పిచ్చి నా కొడుకు కామెంట్లో నేను చూశాను. ఏంటంటే ఏంటి డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుంటారంటే, అరే మీకేం తెలుసురా, ఆయన డిప్యూటీ సీఎం కాకముందు పవర్ స్టార్. ఆయన వైట్ షర్ట్ అయితే డిప్యూటీ సీఎం, సినిమా కాస్ట్యూమ్ కొత్త పవర్ స్టారే, జై పవర్ స్టార్ అన్నట్టుంటాడు. ఏంటి కల్ట్ ఫ్యాన్స్ బ్రో. అరే మీకు ఒక్కటే చెప్తున్నాను, ఒక్కసారైనా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీద టచ్ చేయాలంటే ముందు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ దాటుకొని వెళ్ళాలి. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు ఇండస్ట్రీలో ఎవరితో పెట్టుకోండి, పవర్ స్టార్ ఫ్యాన్స్ తోటి, రెబల్ స్టార్ ఫ్యాన్స్ తోటి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి పెట్టుకున్నారనుకో, పాలిటిక్స్ లో కానీ ఇండస్ట్రీలో కానీ మీకు పుట్టగతులుండో. మీరు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, యాక్టర్ అయినా, ఎవడైనా ఇంటికి వచ్చి మరి గల్లా పట్టి మరి రోడ్డు పాలు చేయకపోతే కల్ట్ ఫ్యాన్స్ కాదు వీళ్ళు అన్నట్లు. వేరే మూవీలో ఎక్స్పెక్టేషన్స్, నా ఎక్స్పెక్టేషన్ అంటే ఓజీకి సాహోకి లింక్ ఉండి ప్రభాస్ గినక ఇందులో క్యామియో చేసి అకిరా ఎంట్రీ ఉంటే రికార్డ్స్ ఎవరు రాపేది ఎవడు ఆపలేదు రికార్డ్స్. అసలు బ్లడ్ బాయిల్ అయిపోతుంది నాకే ప్రభాస్ ఫ్యాన్ గా. ఏంటి అసలు ఇదేంటి ఇంత క్రేజ్ ఏంటి అసలు పవర్ స్టార్ అంటేనే పిచ్చి ఫ్యాన్స్ ఒక్కరు కాదు, యాక్టర్స్ బెనిఫిట్స్ యాక్టర్స్ చూస్తున్నారు. ఎవరు సార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఆయన కాదనుకొని పోబట్టే మా ప్రభాస్ స్థానం నెంబర్ 1 లో ఉంది. ఇప్పుడు ఆయన వచ్చాడు, మళ్ళీ ఆయన స్థానం ఆయనకే నెంబర్ 1 ఉంటది. నేను చెప్తున్నాను, బ్లడ్ ఫ్రెండ్స్ ప్రభాస్ని పవన్ కళ్యాణ్. వాళ్ళ కోసం మేము, మా కోసం వాళ్ళు ఉంటారంతే. ఎవడైనా రండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుకున్నారనుకో ఇంకా మీ పని అయిపోయినట్టు. కథం
బ్రదర్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి అన్నా ఇంకా దసరా పండగ రాలేదు. దసరా పండగ రాకముందుకే ఓజీ 24th ప్రీమియర్ షోకి ఎంత పబ్లిక్ అండి. అన్ని పండగలు కలిసి ఈ రోజు ఓజీ పండగ జరగబోతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ సార్ మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, ఇక్కడ ఏంటి రచ్చ రంబోలా, ఇక్కడ ఏంటి మీడియా, ఇంతమంది పెద్ద మీడియా, సినిమా స్టార్ట్ కాకముందుకు అయితే పెద్ద మీడియా చెప్తున్నాం కదా. ఈ సినిమా ఫస్ట్ షో కలెక్షన్ చెప్తున్నాను, నాకు తెలిసి 500 కోట్లు పక్క వస్తుంది. ఏంటి సార్ మీ యాక్టింగ్ ఏంటి, మీరు ఇలా అంటే ఆ స్టైల్, ఆ యాక్టింగ్, ఆ లుకింగ్, మీరు డిప్యూటీ సీఎం గా ఉండి మా కోసం ఇంత కష్టపడి ఇంత పెద్ద బిగ్ హిట్ సినిమా ఇచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమా ఇప్పుడే చెప్తున్నా ఆడియన్స్ గా, నా పేరు డ్రెస్సింగ్ స్టార్ చెప్తున్నాను. ఇప్పుడే మొదలైంది, అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలయ్యింది. ఓజీ అంటే ఏమనుకుంటారు, బాక్స్ ఆఫీస్ వరల్డ్ రికార్డ్ కూడా పోతుంది. చెప్తున్నా కదా, ఇలాంటి సినిమా మీరు చెప్తున్నా చూస్తారో లేదో కానీ ఈ రోజు మాత్రం చెప్తున్నాను 1 వీక్ వరకు హౌస్ఫుల్ అయిపోయింది. చెప్తున్నా కదా రికార్డులు, ఈ రికార్డులు మాత్రం ఎవరు ఏ హీరో తరం కూడా కాదు. చెప్తున్నాం కదా మా పవన్ కళ్యాణ్ బాబు గారు చూడండి, అబ్బా 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 ఏం స్టైల్ సార్, ఏంటి లుకింగ్, బ్లాక్ షర్ట్, బ్లాక్ పాయింట్, మంచి బ్లాక్ లాకెట్, ఎంత లుకింగ్, ఎంత బాగున్నారు. ఒకప్పుడు ఖుషి మూవీ ఎలా ఉందో దానికి మించి ఉన్నారు మీరు లుకింగ్ పరంగా. ఈ లుకింగ్ తో చెప్తున్నా సార్, మీరు మాత్రం అయితే బాక్స్ ఆఫీస్ వరల్డ్ రికార్డ్ కొట్టబోతున్నారు. మాకు సంక్రాంతి పండుగ ఆంధ్రలో ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తో ఉన్న ఫాలోయింగ్. నెక్స్ట్ ఈ సినిమా తోటి ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎంఏ, నెక్స్ట్ 100% సీఎంఏ. చిన్న పిల్లలతో సహా మూవీకి వస్తున్నారు అనమాట. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో రచన, ఏంటి నీ పేరు? జిష్ణవ్. ఏంటి నీకు నిద్ర రావట్లేదా? బ్లాక్ బస్టర్ అవుతుంది అంటావా? ఎందుకని? ట్రైలర్ నచ్చిందా నీకు? ఓకే, ఎలా ఉంది? ఎందుకని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నువ్వు? ఓకే, ఎలా ఉంది ట్రైలర్? మూవీ ఎలా ఉంది? బాగుంది. ఏ డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్ గురించి. ముంబైకి వస్తున్నా, తలలో జాగ్రత్త. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పు. పవన్ కళ్యాణ్ ఆల్ ద బెస్ట్. అందరూ పోతారు, ఓజస్ గంభీర. ఓకే, ఎలా ఉండబోతుంది బ్రదర్ ఓజీ మూవీ? మరి కొద్ది కాసేపులు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే రాబోతుంది. జీ ర్యాంప్ అంతే, జీ ర్యాంప్, జీ ఫర్ ర్యాంప్ అంతే. పవర్ స్టార్ అంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత స్క్రీన్ మీద నిజంగా ఎలా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? డిప్యూటీ సీఎం లాగానా లేకుంటే సో హీరో లాగానా? ఒకటి చెప్పనా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే మాత్రమే కాదు, ఓకేనా, ఈజ్ వన్ ఆఫ్ ద రియల్ స్టార్. ఓజస్ గంభీర, ఓజస్ గంభీర, ఓజస్ గంభీర. మూవీ గురించి ఏం చెప్తారు బ్రదర్? సినిమా చూసాక చెప్తాను బ్రో, సినిమా చూసి వచ్చాక చెప్తా. ఎప్పటి నుంచి సినిమా ఎలాగా బ్లాక్ బ్లాస్టర్, ఓకేనా, బ్లాక్ బాస్టర్ సినిమా, బ్లాక్ బాస్టర్. మనల్ని ఆపేది ఎవడు బ్రో? మనల్ని లేపడం ఆపేది. మూవీ చూసాక చెప్తామన్న. తలలో జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గురించి చెప్పంటే చెప్తామన్న. చెప్పండి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అన్న గురించి ఏంటన్నా చెప్పేది, అంతా మంచితనమే అంతే. ఓకే, అయితే ఈ మూవీలో కత్తి పట్టుకోవడం కావచ్చు, టీజర్ లాంచ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎలా ఉంది అసలు? చాలా సూపర్ అన్న. ఫ్యాన్స్ కి అయితే పండగ, ఫ్యాన్స్ కి అయితే మహా పండగ అది. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి మూవీ 100 crores క్లబ్ లో జాయిన్ అవ్వలేదు. ఈ మూవీ జాయిన్ అవుతుంది. 100 crores 200 crores ఇవన్నీ కాదన్న, ఫ్యాన్స్ ఉన్నారా లేదా. కలెక్షన్ కొట్టింది పవర్ స్టార్, అది కలెక్షన్ కొట్టింది పవర్ స్టార్. అన్న నిజంగా చెప్పాలంటే ఓజీ కోసం మేము చాలా రోజు ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా కోసం, ఓజీ కోసం ఇవాళ ప్రీమియర్ షో పడ్డది. అంటే దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇన్ని రోజు ఒక ఆకలి మీద ఉన్నది, మళ్ళీ ఇప్పుడు ఆకలి తీరుస్తున్నాం అనుకోవచ్చు. డైరెక్టర్ గారు మన సుజిత్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ గెటప్ లో చూసినా కూడా, మనం ఒక ఖుషిలో చూసుకుని, ఒక బద్రీలో చూసినా, మనం అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినాము. ఈ ఓజీ సినిమాలో కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తాము. అంటే ప్రతి ఒక్క డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్క స్టైలిస్ట్ కానీ, ఫైట్స్ కానీ, అంటే ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా చూస్తే. అంటే దీనికి ఒకటి మెసేజ్ కూడా ఉంటుంది. అంటే ఓజీ అంటే దానికి ఒక మెసేజ్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కథ తీసుకున్నా కూడా దానికి ఒక పాయింట్ ఉంటుంది. అదే పాయింట్ ఇది ఓజీ అని చెప్పొచ్చు. అలాంటి సినిమానే ఓజీ. ఇంకోటి చెప్పాలి, సుజిత్ గారు నిజంగా చెప్తున్నానా, ఈ సినిమా మీరు హ్యాండిల్ చేసినట్టే మామూలు మాట కాదు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది పాన్ ఇండియా మూవీ తోటి మీరు వచ్చారంటే, ఆల్రెడీ మీరు ప్రభాస్ వారి మీద మంచి పేరు తెచ్చుకోరు. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మాటలు కావు, మీరు హ్యాండిల్ చేసిరంటే చాలా హ్యాట్సాప్ అని చెప్పాలి. ఇక్కడ తమన్ గారు కూడా మ్యూజిక్ నిజంగా వకీల్ సాబ్ లో మీరు ఎట్లా కొట్టారు మ్యూజిక్, దానికంటే డబుల్ కొట్టారు. ఈ సినిమా మొత్తం పెద్ద పిల్లర్ అంటే మీరు తమన్ గారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్న ఇమ్రాన్ హష్మి గారు,
అంటే ఇక్కడ ఇమ్రాన్ హష్మీ గారు ప్రతి సినిమాలో మనం ఒక హీరో లెక్క చూసినాం. ఇంట్లో ఒక విలనిజం చూపిస్తున్నారు మన ఇమ్రాన్ హష్మీ గారు. అంటే ఆ ఇద్దరికి పోటీ పడి, అంటే మన పవన్ కళ్యాణ్ తో పోటీ పడి ఎలా నటిస్తాడో ఇప్పుడు తెర మీద చూడగలుగుతాం. ఓకే, ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ అంటే హరిహర వీరమల్లు ఊహించినంత స్థాయిలో లేదు, ఇప్పుడు దీని మీద ఎక్స్పెక్టేషన్స్? హరిహర వీరమల్లు అంటే అదొక కథ డిఫరెంట్. అంటే వెనకటి జమానా కథ అది మంచి కథ అది. అంటే ఇది ఓజీ అంటే ఇది ఇప్పుడు పబ్లిక్ కి ఒక బద్రి ఒక ఖుషి ఎలాంటి మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక ఓజీలా అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక కేజీఎఫ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఒక ఓజీలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి సినిమానే ఈ సినిమా ఓజీ అని చెప్పొచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎట్లానే మూవీస్ తీస్తా ఉంటే బెటర్ అనుకుంటున్నారా, లేకుంటే రాజకీయాల్లో ఉంటే better? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఒకటే చెప్తున్నాను, నేను ఎవరైనా వీడియోస్ చూసిన ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నేను ఇష్టపడేది నేను ఓపెన్ చెప్తున్నా, తెర మీద చూసి చాలా మంది ఇష్టపడతారని. పొలిటికల్ గా తీసుకున్నా కూడా ప్రజాసేవ చేయడంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటాడు. ఆయన చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నా చూడు, ఈ స్టిల్ చూడిది ఇలాంటి స్టిల్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన ఎక్కడున్నా కూడా ప్రజల మనిషి, ప్రజల సేవ మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎదుటోనికి ఏమైనా కూడా ముంగడొచ్చి సాయం చేసే రకము, ఎక్కడ కూడా మంచి ప్రౌడ్నెస్ అనేది ఉండదు. అంటే అదే లైక్ చేస్తాం, పబ్లిక్ ఇష్టపడేది పవన్ కళ్యాణ్ గారు. ఏదో పైసా ఉంది అది కాదు, మంచి మెంటాలిటీ అలా గుణం మంచి ఉంది కాబట్టి ఆయన అంటే ఇష్టపడతాం మేము. ఏదో ఫోటో దిగాలని కాదు, ఫోటో దిగకుండా మేము స్క్రీన్ మీద చూసుకొని ఎంజాయ్ చేస్తాం. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రదర్? ఎక్స్పెక్టేషన్ మోటివేషన్ వెరీ వెరీ సూపర్ ఆసమ్. అండ్ ఓజీ శివాల్ లేసా ఈ రోజు స్టార్ట్ అయింది ప్రీమియర్ షో. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఇంకో 10 minutes లో అయిపోయింది. ఆల్రెడీ 10 o'clock స్టార్ట్ ప్రీమియర్ షో. ఓకే, ఎలా ఉందో రివ్యూ చెప్పబోతారు. ఆఫ్టర్ 3 hours విల్ సీ రివ్యూ. ఓకే, రేపు మార్నింగ్ ఏ విధంగా అవుతుందో మళ్ళీ ఇదంతా పబ్లిక్ రివ్యూ చాలా హెవీగా అయిపోతుంది. 1 week మొత్తం ఓజీ ఉంటది, శివాల్ లేసా అంతే. ఓకే, సూపర్ స్టార్ జై పవర్ స్టార్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారు డైలాగా ఓజీ డైలాగ్, ఓజీ డైలాగ్ అంటే ఒకటే చెప్తున్నా, ఏం చెప్పేది లేదు. పవన్ కళ్యాణ్ అన్న ఇది ఒక సునామీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జై ఓజీ. ఓజస్ గంభీర, ఓజస్ గంభీర, ఓజస్ గంభీర.